అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నామండి. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఆలయం లేపాక్షి అనేటువంటి ఆలయానికి వచ్చామండి. ఈ ఆలయానికి డైరెక్ట్గా ట్రైన్ సౌకర్యం లేదు, కానీ మనం ముందుగా హిందూపూర్ చేరుకోవాలి. హిందూపూర్ నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ లేపాక్షి అనేటువంటి ఆలయం అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ ప్లేస్ని చూడవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం చూడవలసింది వీరభద్రస్వామి ఆలయం. ఈ ఆలయం చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. ఇది ఒక చిన్న కొండ మీద నిర్మించబడింది. ఆ కొండ కూడా తాబేలు ఆకారంలో విచిత్రంగా ఉంటుంది. తాబేలు పైన డొప్ప మధ్యలో ఎత్తుగా ఉండి చుట్టూ ఎలా అయితే పల్లంగా ఉంటుందో అలాగే ఈ కొండ సహజంగా అలా ఏర్పడటం వల్ల దీన్ని తాబేలు ఆకారంలో ఉన్నటువంటి కొండ మీద నిర్మించినటువంటి వీరభద్రస్వామి టెంపుల్. ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం. ఈ లేపాక్షి అనేటువంటి ఈ పేరు ఎందుకు ఈ గ్రామానికి వచ్చిందో ముందుగా తెలుసుకుందాం. పూర్వం కృతయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఉన్నప్పటి కాలంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని పోతూ ఉంటే జటాయువు అడ్డుపడి రావణాసురుడితో ఘోరమైన యుద్ధం చేసి చివరికి తన రెక్కలు తెగిపోయి ఇక్కడ పడిపోయి చాలా కాలం ఈ విషయాన్ని రాముడికి చెబుదామని ఆయన ప్రాణాలతో ఇక్కడే ఉన్నాడట. కొంతకాలానికి రాముడు ఈ ప్రదేశానికి రావడంతో కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ పక్షిని చూచి జాలిపడుతూ ఏం జరిగిందో అంత వివరంగా తెలుసుకొని లేపక్షి అని శ్రీరామచంద్రమూర్తి వారు అన్నారట. అప్పటి నుండి ఈ గ్రామానికి లేపక్షి అల్లా లేపాక్షి అయింది. ఈ లేపాక్షి గ్రామంలో ముందుగా చూడవలసింది మనం వీరభద్రస్వామి టెంపుల్. ఆ తరువాత దీనికి కొంచెం దూరంలోనే ఒక పెద్ద నంది ఉంటుంది, ప్రపంచ విఖ్యాతి చెందినటువంటి నంది. నెక్స్ట్ వీడియోలో ఆ నంది యొక్క చరిత్రను మనం తెలుసుకుందాం. ఇప్పుడు వీరభద్రస్వామి టెంపుల్కి మనం రావడం జరిగింది. చూడండి ఆలయం ఎంత అద్భుతంగా ఉందో. చుట్టూ ఒక రౌండ్ ప్రదక్షిణ చేద్దాం. చుట్టూ అద్భుతమైనటువంటి మండపాలతో ఈ ఆలయం చాలా కనువిందు చేస్తూ ఉంటుంది. 108 శైవ క్షేత్రాల్లో ఇది ఒకటి అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయాన్ని విజయనగర రాజు అయినటువంటి అచ్యుతరాయలు కాలంలో వారి వద్ద కోశాధికారిగా పనిచేస్తున్న విరూపన్న కట్టించారని తెలుస్తుంది. ఈ ఆలయాన్ని రాజుకు తెలియకుండా పూర్తి చేసి రాజుని ఒక్కసారి ఆశ్చర్యపరచుదాం అనుకున్నటువంటి విరూపన్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. రాజుగారికి చెప్పకుండా ఈ ఆలయాన్ని నిర్మించినందుకు వేగుల ద్వారా రాజుగారు తెలుసుకొని విరూపన్నను విచారించి విరూపన్నకు 2 కళ్ళు తీసేయమనేటువంటి శిక్ష రాజుగారు విధించారు. రాజుకు తెలియకుండా ఆలయం నిర్మించడం నేరం. రాజు యొక్క ధనాన్నంతా దుర్వినియోగం చేస్తున్న నేరానికి 2 కళ్ళు పీకించమని నేరం చేశాడని శిక్ష వేయడంతో విరూపన్న చాలా బాధపడి వేరే సైనికుల చేత నా కళ్ళు పీకించుకోవడం ఎందుకని తన కళ్ళను తన చేత్తోనే కత్తితో పొడుచుకొని ఆ 2 కళ్ళను తీసి ఇక్కడ ఆలయం దగ్గర ఉన్నటువంటి ఒక గోడకేసి గట్టిగా కొట్టడం జరిగింది. అవి రక్తపు మరకలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ రక్తపు మరకలను మనం చూడవచ్చు. ఇది మామూలుగా చెప్పేటువంటి మాట కాదు. సైంటిస్టులు దాని మీద ఉన్నటువంటి రక్తపు మరకల డిఎన్ఏని పరీక్ష చేసి ఇది మానవుల యొక్క రక్తమే అని నిర్ధారించడం కూడా జరిగింది. విరూపన్న చేసినటువంటి త్యాగానికి ఫలితంగా ఈనాటికి మనం ఈ ఆలయాన్ని అద్భుతంగా చూడగలుగుతున్నాం. అంతటితో ఈ ఆలయం యొక్క పని ఆపివేయడం జరిగింది. ఇంకా అసంపూర్ణంగా ఈ ఆలయం
మిగిలి ఉంది. ఈ ఆలయంలో కళ్యాణ మండపం పూర్తి కావలసి ఉంది, కానీ దానిని ఎవరు కూడా పూర్తి చేయకుండా ఇప్పటికీ ఆ కళ్యాణ మండపం అసంపూర్ణంగా మనం చూడవచ్చు. ఈ ఆలయంలోకి వచ్చి ఒక ప్రదక్షిణ చేస్తూ ఉంటే ముందుగా విఘ్నేశ్వర స్వామి మనకు దర్శనం ఇస్తారు. ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఆ విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆ తరువాత ఆలయంలోకి ప్రవేశించాలి. విజయనగర రాజుల కాలంలో ఎంతో నైపుణ్యం గల శిల్పులచే ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం కూడా ఉందని చెప్తూ ఉంటారు. శ్రీకృష్ణదేవరాయలు కాలం కంటే ముందే ఇక్కడ శివాలయం ఉన్నట్లుగా పురాణాల ద్వారా తెలుస్తుంది. చూడండి ఆలయ మండపాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ ఆలయాన్ని సంపూర్ణంగా ఎవ్వరూ చూపించలేనంత విధంగా మా పురాణామృతం ఛానల్లో చిత్రీకరించడం జరిగింది. ఈ ఆలయానికి సంబంధించి 2 వీడియోలు వస్తాయి, మిస్ కాకుండా చూడండి. ఈ ఆలయాన్ని సంపూర్ణంగా చూడండి. మండపాలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇదిగోనండి మనం మాటల్లోనే కళ్యాణ మండపానికి చేరుకున్నాం. ఇది అసంపూర్ణంగా ఉన్నది, కళ్యాణ మండపం పూర్తి కాలేదు. ఇదేనండి ఆ కళ్యాణ మండపం. ఇక్కడ ఉన్నటువంటి స్తంభాల మీద, రాతి స్తంభాల మీద ఉన్నటువంటి డిజైన్స్ ఇప్పటికీ మన వాళ్ళు చీరల మీద, దుప్పట్ల మీద, బెడ్షీట్ల మీద ఈ డిజైన్లని ఉపయోగిస్తూ ఉన్నారు. వీటిని లేపాక్షి డిజైన్స్ అని కూడా పిలుస్తారు. ఇది అసంపూర్ణంగా పూర్తి కాని కళ్యాణ మండపం. దీని తర్వాత వచ్చేటువంటి వీడియో అస్సలు మిస్ కావద్దు. వీరభద్రస్వామి వారి ఆలయము, దుర్గాదేవి మందిరము, అద్భుతమైనటువంటి ఆలయ సౌందర్యము, ఎప్పుడో పూర్వకాలం ఒరిజినల్ చెట్ల ఆకుల రంగులతో వేసినటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలు రాబోయే వీడియోలో మీరు చూడవచ్చు.
ఈ ఆలయంలో ఒక అద్భుతమైనటువంటి శివలింగం ఉంటుంది. ఇదిగోనండి, రాజులు ఆనాడు భోజనం చేసేటువంటి ప్లేట్లు ఇక్కడ రాతి మీద చెక్కడం జరిగింది. చుట్టూ చిన్న చిన్న గిన్నెల మాదిరిగా, మధ్యలో ఒక పెద్ద గిన్నె మాదిరిగా ఈ చెక్కడం. దీనిని బట్టి మన వాళ్ళు స్టీల్ ప్లేట్లు తయారు చేయటం కూడా చూస్తున్నాం. చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది ఈ మందిరం. ఇక్కడే సీతమ్మ వారి పాదం కూడా మనం చూడవచ్చు. కొంతమంది ఆంజనేయ స్వామి వారి పాదం అంటారు. ఏది ఏమిటనేది మనకి సంపూర్ణంగా తెలియదు కదా. ఆలయం చూడండి, మండపం ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి ఆలయాలను మనం చూడటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయంలోనే ఒక అద్భుతమైనటువంటి శివలింగం ఉందండి. అది ఒక పెద్ద బండరాయిగా ఉన్నది. 4 శిల్పులు ఈ ఆలయాన్ని చెక్కిన తరువాత భోజనానికని వచ్చారట. అంతలో ఆ శిల్పుల యొక్క తల్లి, నాయన ఇంకా భోజనం సిద్ధం కాలేదు, కొంచెం టైం పడుతుంది అనగానే అక్కడ ఒక పెద్ద బండరాతిని చూసినటువంటి ఆ శిల్పులు దీన్ని నాగలింగంగా, శివలింగంగా అద్భుతమైన రూపాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వంట పూర్తి అయ్యేటప్పటికీ ఆ నాగలింగాన్ని చెక్కడం జరిగిందట. అద్భుతమైనటువంటి నాగదేవత పడగలతో శివలింగాన్ని మనం ఈ ఆలయంలోనే చూడవచ్చు. ఈ ఆలయం లోపలికి వెళ్ళి మరలా ఒక ప్రదక్షిణ చేద్దాం. మొత్తం ఈ ఆలయం 3 ప్రదక్షిణలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి అనేక అద్భుతాలను చూద్దాం రండి. చూడండి, సింహద్వారం ఎంత డిజైన్గా చెక్కారో, చాలా అద్భుతంగా ఉంది కదా. ఎంతో నైపుణ్యం గల శిల్పులైతేనే ఇంత అందంగా ఈ రాళ్లను మలచగలరు. ఆలయం లోపలికి ప్రవేశిద్దాం రండి. లోపలికి రాగానే ఒక అద్భుతమైనటువంటి స్తంభాల మండపం మనకి కనబడుతుంది. ఈ స్తంభాల మండపం చాలా ప్రత్యేకమైనది. అన్ని స్తంభాలు భూమికి ఆనుకొని ఉంటాయి, కానీ ఒక్క స్తంభం మటుకు గాలిలో వేలాడుతూ ఉంటుంది. అది ఎంతో నైపుణ్యంతో నిర్మించినటువంటి శిల్పుల గొప్పతనం. ఏదైనా కారణం చేత భూకంపాల వల్ల గన ఈ మండపానికి హాని జరిగినప్పుడు ఆ స్తంభం నేలకు ఆనుకొని మండపం పడిపోకుండా రక్షిస్తుందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అలా నిర్మించారు.
అదిగోనండి వీరభద్రస్వామి మూర్తి. ఆ గాలిలో వేలాడేటువంటి స్తంభం ఇదేనండి. చూడండి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా క్రింద ఖాళీగా ఉంటుంది. ఒక మూల కొంచెం ఆనుకొని ఉంటుంది. అది ఎందుకో వచ్చే వీడియోలో చెప్తాను. చూడండి. థ్యాంక్ యూ.